నిషీది హంతకుడు ధారావాహిక పార్ట్ 11 రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. జరిగిన కథ. ఒక వివాహం కోసం హైదరాబాదుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురి అయ్యుండటం, సహాయకుడు సత్యం జాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు. కేస్ పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. శ్రీనివాస్ మొదటి భార్య సరోజా కూతురు తన్వి. సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్. వారి కూతురు అన్విత. తన్వి భర్త జయసూర్య. సత్యం కోసం గాలిస్తారు పోలీసులు. మధురవాడ సమీపంలోని ఒక సరస్సులో ఒక జాలరీ అనుమానాస్పదమైన పాలిథీన్ బ్యాగ్ దొరుకుతుంది. అన్వితకు బ్రిజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారమున్నట్లు ఆమె స్నేహితురాలు మానిషా ద్వారా తెలుస్తుంది. గతంలో అన్వితకు దూరంగా ఉండమని బ్రిజేష్ను హెచ్చరిస్తాడు శ్రీనివాస్. మానిషా భర్త సురేష్ కూడా అనుమానితులు జాబితాలో చేరుతాడు. ఇక నిషీది హంతకుడు పార్ట్ 11 వినండి. విచారణలో భాగంగా మనీషాను కూడా ప్రశ్నించారు. ఇన్స్పెక్టర్ విక్రమ్ గొంతులో పదును ఉంది. మనీషా, అన్విత నీకు ప్రాణస్నేహితురాలు, కాని ఇటీవల కాలంలో ఆమెపై నీకు ద్వేషం పెరిగిందన్న సాక్ష్యం మా దగ్గర ఉంది. నువ్వు అన్వితను చంపుతామని బెదిరించిన దాఖలాలు మాకు లభించాయి. దాని గురించి చెప్పు. మానిషా ముఖం భయంతో పాలిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. సర్, నేను చాలా బాధపడ్డాను. ఆ కోపంలో మాట్లాడాను, అంతే. కాని హత్యకు మాత్రం నేను పాల్పడలేదు. నేను ఎవరికీ అంత ద్రోహం చేయలేను. నన్ను నమ్మండి సార్. ఖచ్చితంగా మీ అభ్యర్థన మేరకు ఆ భాగాన్ని మరింత ఉత్కంఠభరితమైన నేరకథన శైలిలోకి మార్చి కింద అందిస్తున్నాను. ఆ ఇద్దరూ, మానిషా, సురేష్, తమ హృదయాలలో అన్వితా పట్ల తీవ్రమైన శత్రుత్వం ఉన్నట్లు చివరికి ఒప్పుకున్నారు. అయితే వారిద్దరూ తాము అన్వితను చంపడానికి ఎటువంటి ప్రణాళికా వేయలేదని, హత్యతో తమకు సంబంధం లేదని గట్టిగా పదే పదే నిరాకరించారు. వారి మొండి నిరాకరణ విన్నప్పటికీ ఇన్స్పెక్టర్ విక్రమ్ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. వారి మాటల్లోని అబద్ధపు తీక్ష్ణతను ఆయన పసిగట్టాడు. వెంటనే విక్రమ్ తన బృందానికి తక్షణ ఆదేశాలు జారీ చేశాడు. మీరు మానిషా మరియు సురేష్ ఇద్దరిపైనా నిరంతరం నిఘా ఉంచాలి. వారి కదలికలు, వారి రహస్య సంభాషణలు, కొత్త పరిచయాలు, ప్రతి చిన్న వివరము నివేదించాలి. ఈ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారో మనం త్వరగా తెలుసుకోవాలి. విక్రమ్ ఆ గదినుంచి బయటకు నడిచాడు.